ಸುತ್ತಲೂ ಬೇರೆ ಇನ್ನೆಲ್ಲಾದ್ರೂ ಏನಾದ್ರೂ ಇದಿದೆಯೇನೋ ಹಾಗಂತೇಳಿ ಅದಕ್ಕೆ ಸರ್ಚಿಂಗ್ ಸ್ಕ್ವಾಡ್ ಕೂಡ ಸುಮಾರು ಜನಗಳು ಬಹಳ ಸೀರಿಯಸ್ ಕಂಡೀಷನ್ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕು ಅಂತಂದ್ರೆ ಟ್ರಾಫಿಕ್ ಬಹಳ ಇರುತ್ತೆ. ಯಾವ ಕಡೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೂ ಟ್ರಾಫಿಕ್ ತುಂಬಾ ಇರುತ್ತೆ. ಆ ಕಡೆ ಮಲಕ್ಪೇಟು ಅದು ದಾಟಿ ಚಾದರ್ಘಾಟಿಂದ ಆ ಕಡೆ ಉಸ್ಮಾನಿಯಾ ಮೆಡಿಕಲ್ ಇದಕ್ಕೆ ಉಸ್ಮಾನಿಯಾ ಹಾಸ್ಪಿಟಲ್ ಹೋಗ್ಬೇಕಂದ್ರು, ಈ ಕಡೆ ಯಶೋಧ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಹೋಗ್ಬೇಕು ಅನ್ನೋದಕ್ಕೂ ಕೂಡ ಅಟ್ಲೀಸ್ಟ್ ಆ ಟ್ರಾಫಿಕ್ ಅಲ್ಲಿ ಒಂದು ಅರ್ಧ ಗಂಟೆನಾದ್ರೂ ಹಿಡಿಯುತ್ತೆ. ಆ ಟ್ರಾಫಿಕ್ ಇದರಲ್ಲಿ ಇವನ ಎಮರ್ಜೆನ್ಸಿ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಇದರಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರು ಕೂಡ ಕೆಲವನ್ನ ಇವನ ಬಸ್ ಅಲ್ಲೇ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. 108 ಅಂತ ಹೇಳಿ ಏನಿದೆ ಅದರಲ್ಲಿ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಕೆಲವನ್ನ ಕ್ಯಾರಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನ ಇದು ಅಂದ್ರೆ ಅಷ್ಟು ಸೀರಿಯಸ್ ಅಲ್ಲಿ ಕಂಡೀಷನ್ ಅಲ್ಲಿ ಇದ್ದವರು ಇನ್ನು ಅವರನ್ನ ಬದುಕಲಿಕ್ಕಾಗಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಗೊತ್ತಾಯ್ತು. ಆ ರೀತಿ ಪರಿಸ್ಥಿತಿ ಹತ್ತತ್ರ ಇವಾಗಿರುವಂತ ಇದ್ರ
పూర్తిగా మరోవైపు పూర్తిగా కూడా ఘటన జరిగిన వెంటనే కూడా అధికారులు హైదరాబాద్ ను అలర్ట్ చేసిన పరిస్థితి. హైదరాబాద్ లో పూర్తిగా కూడా అన్ని చోట్ల కూడా పోలీసులు భారీగా మోహరించడం తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మరోవైపు రేపు శుక్రవారం కావడంతో పోలీసులు ఇప్పటి నుండే పూర్తిగా హైదరాబాద్ ను పూర్తిగా కూడా తమ ఆధీనంలో తీసుకునే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే ఈ సంఘటన స్థలానికి వచ్చిన డీజీపీ గానీ ముఖ్యమంత్రి గానీ ఘటనపై ఎలాంటి విచార వ్యక్తం చేసినప్పటికీ కూడా ఏం మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. సో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని చెప్పొచ్చు. దాదాపు గత కొంతకాలంగా చూసినట్టయితే హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు అలా ఉడి చేస్తారన్న ఒక ఆరోపణ ఉంది. దాన్ని నిజం చేస్తుందంటే మరోవైపు ఇంటెలిజెన్స్ పూర్తిగా వైఫల్యం చెప్పింది చెందిందని చెప్పొచ్చు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లనే ఇవాళ హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో ఈ ఘటన జరిగిందని కూడా చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉంటారు. అయితే మరోవైపు పూర్తిగా కూడా చూడొచ్చు మనం దాదాపు పూర్తిగా చూడొచ్చు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఈ ఘటనకు కొంచెం బ్యాక్ సైడ్ ప్రస్తుతం మనం చూస్తే ఇటు కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తే శ్రీగిరి కాంప్లెక్స్ ఉంటుంది. దాదాపు శ్రీగిరి కాంప్లెక్స్ అనేది ఇక్కడ నుంచి దాదాపు 100 అడుగుల దూరంలో ఉంటుంది. ఈ 100 అడుగుల దూరంలో ఇంకో మొదటి బ్లాక్ ఉంది. దాదాపు 7 గంటల 10 నిమిషాలుగా మొదటి బ్లాక్ జరిగింది. అక్కడ దాదాపు బస్ స్టాప్ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఆ బాంబు దాటికి ఆ బస్ స్టాప్ వెనక షాప్ కూడా ఉంటుంది. ఆ షాప్ లో కూడా ఫ్యాన్సీ షాప్ లో కూడా పూర్తిగా అన్ని వస్తువులు కూడా అన్ని కూడా ధ్వంసమైన పరిస్థితి. సో అంటే పేలుడు తీవ్రతను మనం ఇక్కడ ఎంత పెద్ద పేలుడు అంటే ఉగ్రవాదులు దాదాపు వాడిన పేలుడు పదార్థాలు అనే తీవ్రత చాలా భారీ ఉంది. పేలుడు తీవ్రత వల్ల ఎక్కువ ఉండడం వల్ల క్షతగాత్రులు కూడా ఎక్కువగా ఉన్నారు. సో అంటే సకాలంలో స్పందించలేకపోవడం అనేది మనం చూడవచ్చు. ఎందుకంటే సకాలంలో పేలుడు కావడంతో స్పందించడానికి పెద్ద ఎత్తున ఎవరు కూడా భయపడిన పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసి చెప్పచ్చు. ఎందుకంటే దాదాపు చాలా మంది భయపడడానికి అయితే సంఘటన స్థలానికి వెళ్ళడానికి భయపడిన పరిస్థితి అయితే ఉంది. సో మరి కొద్దిసేపటికి ఇటు బీజేపీ నాయకులు కూడా రావడం జరిగింది. కిషన్ రెడ్డి, దత్తాత్రేయ కూడా రాయింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున నిర్ణయాలు చేశారు. మరోవైపు సీఎం కూడా సంఘటన స్థలాన్ని చేస్తున్నప్పుడు ఉగ్రవాదులకు విరుద్ధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఉగ్రవాదులను శిక్షించడంలో విఫలమైందని కూడా ఇక్కడికి వచ్చిన జనం ప్రభుత్వంపై మండిపడతా ఉన్నారు. పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల అంటే దాదాపు గతంలో ఇద్దరిని ఉగ్రవాదుల్ని ఉరి తీయడం జరిగింది. వాళ్ళని ఉరి తీసినప్పుడు కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ముందుగానే అలర్ట్ చేసింది. సో ఇలాంటి ఘటనలు జరుగుతాయని కూడా తెలిసినప్పటికీ కూడా మరి రాష్ట్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది, తెలుస్తా ఉంది. సో ఈ దాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని కూడా అంటున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ స్పందిస్తారు. కానీ మిగతా టైంలో మళ్ళీ యథావిధికి అంటే దాదాపు మనం చూడొచ్చు గత కొంతకాలంగా కూడా మీడియా హడావుడి చేస్తేనో లేకపోతే ఇతర ఏదైనా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వస్తేనే పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందిస్తారు. అంటే ఇంటెలిజెన్స్ సో అంటే పూర్తిగా కూడా ఎప్పుడు తనిఖీలు ఉండదు. అయితే ఈ ఘటనలో పూర్తిగా కూడా జన రద్దీ ఉన్న ప్రాంతంలో కావడంతో మృతుల సంఖ్య పెరిగింది, క్షతగాత్రుల సంఖ్య కూడా పెరిగింది. దాదాపు ఇప్పటి వరకు అయితే మనకు అనుకున్న సంవత్సరం 12 పైగా మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీ సరౌండింగ్ అటు యశోద కావచ్చు, కొత్తపేట ఓమ్ని హాస్పిటల్ ప్లస్ యశోద కామ్లేన్ హాస్పిటల్ తో పాటు క్షతగాత్రులు అంటారు సిద్ధపడతా అవసరం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా హైదరాబాద్ ఉలికి పడింది. అంటే దాదాపు 7 గంటల 10 నిమిషాలకు అందరూ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకుంటా ఉంటారు. సో ఆ టైంలో ముఖ్యంగా ఈ ఎల్బీ నగర్ సైడ్ వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇటు చుట్టూ కాలనీలో వెళ్లే వాళ్ళు కావచ్చు, ఈ దారి గుండా వెళ్తుంటారు. సో మరీ ముఖ్యంగా ఈ జనరద్దీ ఎక్కువ ఉండే స్థలాన్ని గుర్తు చేసుకుని ఉగ్రవాదులు ఇక్కడ పెట్టారు. గతంలో కూడా దిల్సుఖ్నగర్లో ఇలాంటి పరిస్థితి గతంలో సాయిబాబా టెంపుల్ దగ్గర కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో పూర్తిగా చూడొచ్చు. అయితే ప్రస్తుతం మృతుల వివరాలు అయితే ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనం మృతులు ఎంతమంది ఉన్నారు అనేది రెవెన్యూ అధికారులు కూడా సంఘటన స్థలం వచ్చి జతగాత్రులు మృతులకు సంబంధించి వాళ్ళు వివిధ ఏ హాస్పిటల్లో చేర్పించారనే దాని గురించి పూర్తిగా కూడా వాళ్ళు సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరు ఏంటనేది అయితే ప్రస్తుతం రాజు పిలిచినారా రాజు ఇద్దరు ఒక్క నిమిషం లైన్లో ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు మనం రెవెన్యూ అధికారులకు సంబంధించి ఇక్కడ పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరు ఏంటనేది కూడా అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే ఎవరిని